హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. నమస్తే. స్టార్ న్యూమరాలజీకి స్వాగతం. నా వీడియోలు చూస్తూ మీ బంధుమిత్రులకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్క క్లయింట్స్కి, ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలానే కొత్త వాళ్ళు నా ఛానల్ ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మంచి మంచి విషయాలు నేను మీ ముందుకు తీసుకురాగలను. కొత్త కొత్త విషయాలు అంటే శాస్త్రపరమైనటువంటివి, తర్వాత నా గురువులు నాకు నేర్పినవి, పెద్దల ద్వారా నేను నేర్చుకున్నవి, శాస్త్రపరమైనటువంటివి కొన్ని ఆధారాలతో నేను మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే సమస్యకి పరిష్కారం లేదా అంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. సమస్య లేని పరిష్కారం లేని సమస్య లేదు. సో ప్రతి సమస్య, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. చాలామంది అంటూ ఉంటారు, నా బ్రతికి ఇంతే, నేను గ్రోత్కి వెళ్ళాలి, నేను ఇంకా డబ్బులు సంపాదించలేనేమో, ఏదో రకరకాలుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అవన్నీ కాదండి. ఫస్ట్ మీరు దృఢ సంకల్పంతో ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అలా లేనప్పుడు మీరు పైకి ఎలా వస్తారండి? ఎవరు ఊరికే డబ్బులు ఇవ్వరండి. ఇప్పుడు మనకి జ్యువెలరీ షాప్ అతను చెప్తూ ఉంటారు, డబ్బులు ఊరికే రావని. అలానే ఈజీ మనీ కోసం ఎవ్వరు కూడా మీరు ప్రయత్నించొద్దు. కష్టపడండి. ప్రతి ఒక్కరు కష్టపడి పైకి రండి. కష్టపడకుండా రూపాయి రాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇప్పుడు రీసెంట్గా నేను కొన్ని వీడియోలు కూడా చూస్తున్నాను. 19వ నెంబర్ బీరవా కంటిస్తే డబ్బులు వస్తాయి, మీ కోటీశ్వరులు అయిపోతారు, ఈ రకరకాలుగా చెప్తున్నారు. నా క్లయింట్స్ కూడా కొంతమంది పెట్టడం జరిగింది. తర్వాత నేను వాళ్ళని నచ్చజెప్పి తీసేయటం జరిగింది. ఒక అతనైతే డైరెక్ట్గా 46 అనే నెంబరు సెల్ మీద స్టిక్కర్ అంటించి పెట్టేశాడు. ఆ స్టిక్కర్ అంటించిన ఒక వారం రోజుల్లోనే ఆయనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ అతను తీసేసాడు అనుకోండి. అదే అందువల్ల ఏంటంటే కొన్ని సైంటిఫిక్ పద్ధతులు లేనివి చాలా ఉన్నాయి సంఖ్యాశాస్త్రంలో. సో అలాంటి వాటికి మీరు లొంగొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా రూపాయి వస్తుందా అండి? రాదు కదా. అలానే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్య లేని మనిషి ఉంటాడా చెప్పండి? సో ఇక మనం వీడియోలోకి వస్తే 1/10/19/28 పుట్టిన వాళ్ళకి 2024లో డిసెంబర్లో ఎలా ఉంటుంది, ఈ విషయం మీద మనం ఈ వీడియో చేయటం జరిగింది. సో వీళ్ళకి లక్కీ క్యూబ్స్ ఏంటి, తర్వాత వీళ్ళు వచ్చే ఇబ్బందులు ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నిద్దాం. ఒకటైతే ఇక్కడ 28వ తేదీకి మనం కాస్త దూరంగా పెడదాం. ఈ 28 అనేది కాస్త వీక్ నెంబర్ కాబట్టి దాని గురించి నేను సపరేట్గా ఈ వీక్ నెంబర్ల మీద ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలో. 1/10/19 ఈ డేట్న పుట్టిన వాళ్ళ గురించి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది అన్న విషయంపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఈ 1/10/19 పుట్టిన వాళ్ళు ఈ డిసెంబర్లో నెల ఎలా ఉంటుందంటే, వీళ్ళకి 1, 3, 9 నెంబర్లు బలంగా ఉంటాయండి. 1, 3, 9 నెంబర్లు బలంగా ఉంటాయి. ఆ డేట్లైనా నెంబర్స్ అయినా, అంటే అలాంటి నెంబర్లు యూజ్ చేసుకోవాలి. డిసెంబర్ అంటే లక్కీ నెంబర్స్. డిసెంబర్లో వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటంటే 1, 3, 9, 5 పనిచేయదు, 2 పనిచేయదు, 8 పనిచేయదు, ఇలా కొన్ని కాబట్టి అవన్నీ వదిలేస్తే 1, 3, 9 అనేది వీళ్ళకి బలంగా పనిచేస్తాయి. వీళ్ళు గత 2.5 సంవత్సరం నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం ఆ దరిద్రం అంతా పోతుంది. 2.5 సంవత్సరం నుంచి పడుతున్న ఇబ్బందులు, ఆ దరిద్రమంతా ఈ సంవత్సరం
పోతుంది. ఆ ఇబ్బందులు ఏమి ఉండవు. అది ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, తర్వాత జాబ్ పర్పస్ కావచ్చు, బిజినెస్ పర్పస్ కావచ్చు, ఏదైనా అప్పులు కావచ్చు, ఏదైనా గాను ఈ సంవత్సరం ఏదో రకంగా ఈ నేను చెప్పినటువంటి ఈ లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్లో అనుకూలత ఏర్పడి డబ్బు రావటమా, లేకపోతే ఇంకెవరైనా ఎక్కడన్నా ఈ డబ్బులు ముట్టడమా రావటం వల్ల వీళ్ళకి ఆ క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఎట్లయినా సరే ఏదో విధంగా క్లియరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళకి అప్పుడప్పుడు అపనిందలు పడుతూ ఉంటాయి. ఆ నిందలు కూడా ఈ సంవత్సరం పోతాయి. నిందలు కూడా ఈ సంవత్సరం పోతాయి. బంధుమిత్ర వర్గాలు దగ్గర అవుతాయి. వర్గాలు దగ్గర అవుతాయి. ఈ గత కొద్ది కాలం నుంచి, అంటే దాదాపు 10-15 సంవత్సరాల నుంచి దూరం అవుతున్న బంధుత్వము వీళ్ళు ఎప్పుడైతే స్టేటస్ పెరిగిందో ఆటోమేటిక్గా వీళ్ళు దగ్గర అవడానికి ప్రయత్నిస్తారు. అది కొద్దిగా గమనించండి. అది మంచైనా చెడైనా అది మీకు సంబంధించిన బంధువర్గాలను బట్టి ఉంటుంది. తర్వాత మీ పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది. మంచి వార్తలు వింటారు. సో ఏదైనా సరే మంచి మాటలు విని సంతోషపడతారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 2023 డిసెంబర్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. అది కూడా 23వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఒక స్టెప్ అనేది మీరు జాగ్రత్తగా చూసి వేయటానికి ప్రయత్నించండి. ఏదైనా సరే హామీలు ఉండకుండా చూసుకోండి. నేను ఉన్నానని ఎక్కడ చెప్పకండి. ఎవరికి రూపాయి ఇవ్వద్దు. ఎందుకంటే మీకున్నదే కొద్దిగా, ఆ కొద్దిగా మీరు ఏదో హెచ్చులకో బడాయికి పోయి మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, కాస్త ఏంటంటే మీరు ఇబ్బంది పడతారు. మన స్టేటస్ ఎంతో, మన ఆదాయం ఎంతో మనం చూసుకుని ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని అనవసరమైనటువంటి ఖర్చులు పెడితే మీరు ఇబ్బంది పడతారు దయచేసి. కాబట్టి ఈ 1వ నెంబర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కొద్ది చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి వైపు ముందడుగు వేయండి. వ్యాపారస్తులకి వ్యాపారాలు పుంజుకుంటాయండి. వ్యాపారాలు పుంజుకుంటాయి. మంచి లాభాలతో కూడినటువంటి బిజినెస్ జరుగుతుంది. అది ఏ బిజినెస్ అయినా వీళ్ళు 1వ నెంబర్లో ఉన్న వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి ఇంకా అదృష్టం కలిసి రావాలంటే ఈ డిసెంబర్ నెలలో దుర్గామాతని లేదా శివుడి యొక్క అభిషేకాలు, శివ పూజ చేస్తూ శివుడికి అభిషేకాలు ఎప్పుడైతే మీరు చేయించారో అక్కడి నుంచి మీ స్టెప్ మారిపోతుందండి. దుర్గామాత లేదా కనకదుర్గమ్మ వారిది కానీ లేదా దుర్గామాత కానీ వాళ్ళ పూజలు చేస్తూ పూజిస్తూ ప్రత్యేకంగా శివుని ఆరాధించటం వల్ల మంచి అదృష్టం కలిసి వచ్చే కాలము మీకు ఉన్నది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచి అభివృద్ధి వైపు అడుగులేస్తారండి. పక్కా నిజం. సో ఈ 1వ నెంబర్లో ఉన్నవాళ్ళు అంటే 1-10-19 తారీఖున పుట్టిన వాళ్ళకి ఈ డిసెంబర్లో 2023 డిసెంబర్లో ఇలాంటి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి జరగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మంత్ ఇయర్ తేడా ఉంటుంది. కాబట్టి అవి పర్సనల్గా మనం వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో టోటల్గా ఏంటంటే ఆల్మోస్ట్ 1 నెంబర్లో ఉన్నవాళ్ళు అందరికీ బాగుంటుంది. అది కూడా డిసెంబర్ అండి. ఈ సంవత్సరం 2023 ఈ నెల డిసెంబర్లో నేను చెప్తున్న ఫలితాలు ఇవి తర్వాత వీళ్ళు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ 1-10-19 తేదీన పుట్టిన వాళ్ళు చిన్న జాగ్రత్తలు ఏంటంటే 6-15-24, 8-17-26 ఈ తేదీల్లో ఎటువంటి శుభకార్యాలు కానీ మంచి చెడు మాట్లాడుకోవడం కానీ, అది ఏదైనా ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, పెళ్ళికి సంబంధించి కావచ్చు, లేదా మీకు మంచి ఒక భవనాల కొనుగోలు కోతలు కానీ ఏదైనా మంచి సంబంధించిన ఏదైనా సరే ఆ డేటుల్లో పెట్టుకోకపోవడమే మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు కనుక మీరు కనుక ఈ చిన్న జాగ్రత్తలు మీరు కనుక చేసుకున్నారంటే ఈ 2023 డిసెంబర్లో
ఒకటో నెంబర్లో అంటే ఒకటో నెంబర్లో ఉన్న వాళ్ళు 1, 10, 19 తారీఖు పుట్టిన వాళ్ళకి కలిసి వచ్చే కాలం అనే చెప్పాలి. ఆల్మోస్ట్ వీళ్ళకి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం, ఈ డిసెంబరు. నెక్స్ట్ జనవరిలో ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. నమస్తే.